హాయ్ హలో అండి. టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి కరకరలాడే కాబూలీ మసాలా శనగలండి. ముందుగా దీని ప్రిపరేషన్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. నేను 3 గంటల పాటు నీళ్ళల్లో కాబూలీ శనగలు నానబెట్టేసుకున్నానండి. నీళ్లు వార్చేసి ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇలా వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి శనగలని. చిటికెడు పసుపు అండి, 1 టీ స్పూన్ కారం అండి, 1 టీ స్పూన్ సాల్ట్ అండి, కొద్దిగా చాట్ మసాలా అండి, కొద్దిగా గరం మసాలా అండి. మసాలా దీనికి ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనము మసాలా శనగలు అన్నాం కదా, మసాలా కొద్దిగా ఎక్కువనే వేయాలి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు బియ్యం పిండి అండి, 1 కప్పు శనగపిండి అండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకుందామండి. ఎందుకంటే ఆల్రెడీ శనగలలో వాటర్ ఉంటుంది కదా, చూసి వేసుకోవాలండి. వాటర్ వేసి తడిపేసుకున్నాం కదండి. నెక్స్ట్ కొద్దిగా కసూరి మేతి వేద్దామండి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కదండి ఫైనల్గా అయితే మొత్తం నేను బ్యాటర్ మొత్తం తడిపేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇది కొద్దిగా తీసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. విడివిడిగా వేసుకోవాలండి. ఇలా పకోడీలాగా ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవాలి. అచ్చం మనకు బయట దొరికే మసాలా పల్లీలు ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. పిల్లల కంటే పెద్దవాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారండి, అంత టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, డిఫరెంట్గా యమ్మీగా. చూస్తున్నారు కదండి, పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. ఇంకా గిన్నెలోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కరకరలాడే కాబూలీ మసాలా శనగలు అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈవినింగ్ టీ టైంలోకి అయితే చాలా భలేగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.